శ్రీ భగవతే వాసుదేవాయ నమః. భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. సర్వేశ్వరుని అనుగ్రహం కొరకు మనం నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటాము. అందువలన మనకు తప్పకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని విష్ణు నామములకు అర్థం తెలిసి పఠిస్తే దాని ఫలితం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఈరోజు ఈ వీడియోలో విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 46వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 46వ శ్లోకం. విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయం అర్థో అనర్థో మహాకోశో మహాభోగో మహాధనః. ఇందులో విస్తారః తన యందు ప్రపంచమంతయు విస్తరించి ఉండువాడు. స్థావరః స్థాణుః సర్వత్రా నిండి ఉండుట వలన కదలుట గాని మెదలుట గాని లేనివాడు. ప్రమాణం జ్ఞానస్వరూపుడు కావున సర్వధర్మములకు ఆధారభూతుడైనవాడు. బీజమవ్యయం నశించుట అనున్నది లేని ధర్మబీజమైన వాడును. అర్థః పరమానంద స్వరూపుడు కావున అందరి చేత కోరబడువాడు. అనర్థః ఆత్మజ్ఞాన స్వరూపుడు కావున తను కోరదగినది ఏదీ లేనివాడు. మహాకోశః అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అను కోశములచే ఆవరింపబడియుండువాడు. మహాభోగః భక్తులకు పరమ సుఖమును ప్రసాదించువాడు. మహాధనః ఎంత పంచిపెట్టినా తరగని పరమానందమైన ఐశ్వర్యము కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 47వ శ్లోకం. అనిర్విన్నః స్థవిష్టో అభూర్ ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్ నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. అనిర్విన్నః ఎల్లప్పుడూ సంతుష్టితో ఉండువాడు కావున వేదన లేనివాడు. అనిర్విన్నః ఎల్లప్పుడూ సంతుష్టితో ఉండువాడు కావున వేదన లేనివాడు. స్థవిష్టః విశ్వరూపమున భూమ్యాకాశములందు దట్టముగా నిండియుండువాడు. అబూహు ఆత్మసాక్షాత్కారము పొందియుండుట వలన పునర్జన్మ లేనివాడు. ధర్మయూపః యజ్ఞ పశువులు యూపమునకు వలె పరమాత్మ సిద్ధికి సాధనములైన ధర్మములన్నీయు తన చేత బంధింపబడి ఉన్నవాడు. మహామఖః జన్మరాహిత్యమును చేకూర్చు సత్కర్మలన్నీయు తననే ఉద్దేశించి ఉండవాడు. మహామఖః జన్మరాహిత్యమును చేకూర్చు సత్కర్మలన్నీయు తననే ఉద్దేశించి చేయబడువాడు. నక్షత్రనేమిః జ్యోతిశ్చక్రమును ప్రవర్తింపజేయువాడు. నక్షత్రి తారాగణమున ప్రముఖుడైన చంద్రుడు. క్షమః ప్రపంచములోని అజ్ఞానమును అజ్ఞానజనితమైన కార్యములను అతి సహనముతో భరించువాడు. క్షామః సర్వము నశించిన పిమ్మట కూడా మిగిలియుండువాడు. సమీహనః సర్వదా సర్వభూత హితమునే కోరుచుండువాడు అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 48వ శ్లోకం. యజ్ఞయుజ్యో మహేజ్యచ్చ క్రతుః సత్రం సతాం గతిః
సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ సర్వభూతహితమును కోరి సర్వార్పణ బుద్ధితో చేయబడు సత్కర్మల రూపమున ఉండేవాడు. యుజ్య సర్వవిధ సత్కర్మలు తన అనుగ్రహము కొరకే చేయబడువాడు. మహేజ్య మోక్షప్రదాత కావున సర్వవిధ యజ్ఞములందు ఆవాహన చేయబడి ప్రధానముగా అర్చింపబడవలసినవాడు. క్రతు యూపముతో కూడిన యజ్ఞమగువాడు. సత్రం సజ్జనులను సంరక్షించువాడు. సతాంగతి సత్పురుషులకు పరమ ఆశ్రయమైనవాడును. సర్వదర్శి ప్రాణుల మంచి చెడ్డలన్నింటినీ తెలుసుకొనగలిగినవాడును. విముక్తాత్మ మాయామయమైన ప్రపంచ విషయములు పట్టని మనసు కలవాడు. సర్వజ్ఞ సర్వము తనే కావున తనకు తెలియనిదేమీ లేనివాడును అయినా జ్ఞానముత్తమం సంపూర్ణమైన ఆత్మజ్ఞానము కలవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 49వ శ్లోకం. సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ మనోహరో చిత్తక్రోధో వీరబాహుర్విదారణః. ఇందులో సువ్రతః సర్వభూతములకు అభయమిచ్చుటయను పరమోత్కృష్టమైన వ్రతము కలవాడు. సుముఖః ఏ విధమైన భావ వికారములు లేక సర్వదా ప్రసన్నవదనముతో ఒప్పారువాడు. సూక్ష్మః సర్వత్రా ఉండి లేనట్లుగా ఉండేవాడు. సుఘోషః మంగళప్రదమైన వేద రూపవాణి కలవాడు. సుఖదః ధర్మ మార్గమున చరించు వారికి సుఖము చేకూర్చువాడు. సుహృత్ ప్రతిఫలము నాశింపకయే ఉపకారము చేయువాడు. సుహృత్ ప్రతిఫలము ఆశించక ఉపకారము చేయువాడు. మనోహరః భక్తుల హృదయములను ఆకర్షించువాడు. జితక్రోధః కోపము లేనివాడు. వీరబాహు ధర్మరక్షణకు అవసరమైన బాహుబలము కలవాడు. విదారణః దుష్ట చిత్తులను చీల్చి చెండాడువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 50వ శ్లోకం. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మ నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః. ఇందులో స్వాపనః అజ్ఞాన రూపమైన మాయను ప్రాణుల మీద ప్రయోగించువాడు. స్వవశః సర్వస్వతంత్రుడు. వ్యాపి సర్వదా సర్వత్రా ఉండువాడు. నైకాత్మ వివిధ మూర్తులలో విరాజిల్లువాడు. నైక కర్మకృత్ విశిష్టమైన వివిధ కర్మలొనర్చువాడు. వత్సరః శ్రీకృష్ణుడుగా గోవత్సములను బృందావనము చేర్చినవాడు. వత్సలః భక్తులను ప్రేమతో చూచుకున్నవాడు. వత్సి ప్రపంచ రూపమున విశేష సంతానము కలవాడు. రత్నగర్భః సముద్రమున రత్నములు వలె తన యందు ఐశ్వర్యములు కలవాడు. ధనేశ్వరః ఆశ్రితులకు సర్వశ్రేయములు సత్వరముగా చేకూర్చువాడు అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. శ్రీ భగవతే వాసుదేవాయ నమః. శుభమస్తు.